ప్రకాశం జిల్లా చౌటపాలెంలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థిపై దాడి చేశాడు. బాలగిరి నరసింహారెడ్డి అనే స్టూడెంట్ కిటికీ పగలగొట్టాడని ప్రిన్సిపల్ కేశవరెడ్డి కొట్టాడు. భయంతో విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయాడు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. పొదిలి మండలం కాటూరుపాలెం దగ్గర విద్యార్థిని పట్టుకున్నారు. తరగతి గౌతమి గ్రామ స్కూల్ నిన్న మధ్యాహ్నం జరిగింది. అది అద్దం పగిలింది. స్కూల్ స్టార్టింగ్ అయితే అద్దం పగిలిపోయింది. దానికి నెల్లిచ్చి కొడితే పగిలింది కొద్దిగా తెచ్చి తగిలి. తర్వాత జనవరి రోజు మధ్యాహ్నం పిలిచి సుబ్బు సార్ అనే అతను కొట్టాడు. నైట్ 9 గంటలప్పుడు కేశవుడు సార్ పిలిచి చెప్పిండు, కొట్టిండు బాగా. తర్వాత ఒంటి కాల మీద నుంచి పెట్టి మోకాలు దండ వేపించి మళ్ళీ కొట్టించి మేకడ బాగానే డబ్బులు నెల కట్టండు. గ్రామ స్కూల్లో చదువుకుంటుంటే అదేదో అద్దాలు అది పగిలి అని మా అబ్బాయిని కొట్టిండ్రంట. కొడితే అసలు తెల్లారుజాము నుంచి మా అబ్బాయి కనిపించలే స్కూల్లో. మాకు ఒక్క మాట కూడా చెప్పలే మీ అబ్బాయికి చేశారు అని మాకు చెప్పలే. నైట్ అంతా కొట్టిరంట, మధ్యాహ్నం కొట్టిండ్రంట. ఉదయాన్నే వెళ్ళిపోయింది స్కూల్లో నుంచి. వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా అసలు స్కూల్లో. మాకే మధ్యాహ్నమే రాలే అని అన్నారు, కానీ ఏం జరిగిందంటే మాకు చెప్పలే. సార్ చేసినాక ఓ పావు గంటకు మా అమ్మాయి చేసి, నాన్న అన్న కాని రాలేదు ఉదయం నుంచి, రాత్రి బాగా కొట్టిండ్రు అన్నని ఎవరు పట్టించుకోలేదు స్కూల్లో అసలుకి, అన్న అయితే కాని రాలేదని మా అమ్మాయి ఏడుతా ఫోన్ చేసింది.